హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో చపాతీ విత్ ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఈరోజు అయితే మన ఇంట్లో చపాతీ విత్ ఎగ్ కర్రీ అనమాట. ఇదిగోండి, ఇంట్లోనైతే ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ విత్ చపాతీ. మీరు ఎంతమందికి ఎగ్ కర్రీ విత్ చపాతీ ఇష్టం? ఆయిల్ వేసి పోపు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేగేటప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగడానికి. కొంచెం అంటే కొంచెమే వేసి, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి కారంలో ఉప్పు ఉంది కాబట్టి. మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టుగా మీ కారంలో ఉప్పు ఉందా చెప్పండి. మా కారంలోనైతే ఉప్పు ఉంది అన్నమాట. అందుకని ఏ కూర వేసినా ఫస్ట్ మర్చిపోకుండా ఉప్పు తక్కువగా వేసుకోవాలి, వేయనట్టు వేసుకోవాలి అంతే. ఇది ఆనియన్స్ తొందరగా వేగడం కోసం మాత్రమే. కారం వేసుకుందాము. ఇదిగోండి, కారం వేసుకుందాము. కారం లేకుండా డబ్బాలో కారం ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువనే వేస్తుంది, ఇక్కడ స్పైసీగా తినాలి, బాగుంటుంది ఎగ్ కర్రీ. దాంతోపాటు ఉప్పు కూడా కొంచెం పట్టుకో, ఉప్పు కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అంటే అనిపిస్తుంది మనకి. ఇలా తాలింపులో వేసేసుకొని ఇంకా పట్టుకోవే. తాలింపులోనే కొంచెం ఉప్పు కారాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీకి టేస్ట్. ఇంత దగ్గర తీసుకురాల్సిన అవసరం లేదు, కావాలి దాన్ని చూపించండి. ఓకేనా? కొంచెం దగ్గర తీసుకొస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం మొత్తం ఇంత పెట్టి చూస్తుంది ఎక్కడికి వేసుకోవాలి. గట్టి ఇంకా మనం పని చేస్తూ వేరు, మనం ఓన్లీ వీడియో తీస్తూ వేరు. ఇదిగోండి, ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఎగ్ వేయడం కోసం అన్నమాట. ఫ్రెండ్స్, కొంతమందికి ఇలా ఒక్కసారి కొట్టంగానే ఎగ్గు తప్పకుండా పగిలిపోతుంది. మీరు ఎంతమందికి అలా వెళితే నాకైతే అస్సలు రాదు. ఇంతకుముందు అయితే ఎగ్గు పగలగొట్టాలంటే భయం అనిపిస్తుంది. అమ్మది ఎక్కడ పగిలిపోయి కర్రీలో పడిపోతాయేమో పెంకులు అనేసి. తర్వాత అలవాటు అయిపోయింది, కానీ పెళ్ళైన కొత్తలో భయం అనిపిస్తుంది. అమ్మో దాంట్లో పడితే పరిస్థితి ఏంటి. మన ఇంట్లో అనుకోండి తప్పైనా అమ్మ సర్లే ఏముందిలే అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. ఇప్పుడైతే భయంగా కొబ్బరికాయను కొట్టినట్టు కంటే భయంగా కొట్టేదాన్ని, కోడిగుడ్డను పగలగొట్టానంటే. తర్వాత ఓకే, దాన్ని సర్కిల్గా కొడుతూ ఉంటే వస్తుంది ఈజీగా అనేసి నైఫ్తో ఇలా కొడుతూ ఉంటాను అనమాట. మా హస్బెండ్ చూపించిన నైఫ్తో స్లోగా కొట్టి అదే వస్తుంది, ఏం కాదు అని. ఇంకా అప్పటి నేను నైఫ్తో సర్కిల్గా కొడతాను. కొంతమంది ఇలా మనం ఏగినైతే వంట వేసాం దానికి ఇలా తప్పకుండా కొట్టేసి కూడా చేస్తారు కదా, ఇలా కొట్టేసి పోస్తారు. నాకు భయం, నేను అస్సలు అట్లాంటి సాహసాలు అస్సలు చెయ్యను. కోడిగుడ్లను చూసుకోవాలి అప్పుడప్పుడు.